ఈనాటి దివ్య పూజ వలని సమర్పించిన వారు సిహెచ్ జోయల్ బాబు మంచి ఆరోగ్యము, శ్రీదేవి ఉదయ్ కిరణ్ జరగబోయే వివాహం ఘనంగా దేవుని కృపతో జరిగినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెట్రిషియా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు, కీర్తిశేషులు దుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌరిలమ్మల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, వారి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడకుండానట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లుగా పనిచేయ వారందరికీ దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు, వరప్రసాద్ సద్గుణ ప్రవళిక మాలవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు, దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మందికి ఆత్మలు రక్షింపబడినట్లుగా దివ్యకారుణ్య ప్రార్థన 1000 దినములకు చేరుకుంటున్న సమయంలో ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు జరిగినట్లుగా, అద్భుతములకు స్వస్థలకు దయచేసిన ఆశీర్వాదముల కృతజ్ఞతగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఎన్మెట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థన వీరులు, వాలంటీర్స్ మరియు పిల్లల యవనస్తుల బంగారు భవిష్యత్తు కొరకు వారి పరిచర్యను ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హోరన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఒక కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుంచి విడుదల, ఆటంకాలన్నిటి నుంచి విడుదల, కుటుంబాల అవసరాలన్నీ కూడా తీర్చబడినట్లుగా, బి జ్యోతికి బ్రీదింగ్ సమస్య నుండి, హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ, శ్రీజిత్ ఆత్మశాంతి కొరకు, సాయి మంచి ఆరోగ్యము చదువుల కొరకు, జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు, రాములమ్మ మంచి ఆరోగ్యము కుటుంబ దైవాశీర్వాదం కొరకు, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు, బాలమ్మ ఆత్మశాంతి కొరకు, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారణమూర్తి కృతజ్ఞతగా, వరప్రసాద్ సద్గుణ మాలవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, త్రిత్వేక దేవుని పేట పూజను అర్పిస్తున్నారు. ఈ నెల జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అనేక మంది పాల్గొని దీవింపబడినట్లుగా, సిస్టర్ శాంత ఆత్మశాంతి కొరకు, గొల్లం రామ్మోహన్ చంద్ మన్మోహన్ చంద్ ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు, గోవింద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా, దేవుని దీవెనల కొరకు, పొలంలో వేయు బోరులో నీరు సమృద్ధిగా పడినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా, రాబోతున్న సంవత్సరం అంతా కుటుంబం దేవుడు దీవించినట్లుగా కుటుంబ సమస్యలు తొలగిపోవాలని, మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈనాటి దివ్య పూజ వదని సమర్పించి ఉన్నారు. స్తుతులపై ఆసీనుడా సర్వందర్యామి సియోను దేవా, దావీదు గోత్రపు సింహమా, సర్వజ్ఞాని ప్రభో నమస్తే నమస్తే నమో నమః. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము, సదయుడా నీ నామమును, స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము దేవమాత మాతృత్వ మహోత్సవాన్ని, అదేవిధంగా ఈ దిన నూతన సంవత్సరాన్ని మనం ఆరంభిస్తూ, ఒక సంవత్సరము దొర్లిపోయింది, మరో సంవత్సరము ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం ఎలా గడవబోతుందో మనకు తెలియదు. ఇన్ని కష్టాలు, విపత్తులు, మనస్పర్ధలు, కలహాలు, అరిష్టాలు రాబోతున్నాయో మనం ఊహించలేం. అన్నీ సక్రమంగా జరగాలని ఆశిద్దాం. అదృష్టం కలిసి రావాలని కోరుకుందాం. పాడి పంటలు పుష్కలంగా ఉండాలని, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగాను, సమాధానంగాను, అన్యోన్యంగాను ఉండాలని మనం కాంక్షిస్తాం. మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనందరకు ఎల్లప్పుడూ రానున్న కాలంలో, రానున్న సంవత్సరం అన్నీ చక్కగా జరగాలని, పరుల శ్రేయస్సు కోసం సంఘంలో శాంతి సమాధానాలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు అందజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో అన్నీ కూడా మనకు సక్రమంగా జరగాలని ఆ యొక్క మరియ తల్లి ప్రార్థన ద్వారా ఈ యొక్క మొదటి సంవత్సరాన్ని మనం ప్రారంభించుదాం. ఈ దివ్య పూజా బలిలో దేవుని యొక్క వరప్రసాదాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను దండిగా మెండుగా పొందుటకు ముందు మనం చేసినటువంటి తప్పిదాలను, పాపాలను ఒకసారి స్మరణ చేసుకొని ఆ దేవుని నుండి మనసారా మన్నిపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసిదివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారా పొందిన కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించుదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, ఆరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించుచున్నప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక.
యావే మేము కృపతో చూచి మీకు సమాధానం ఒసగునుగాక. నేను ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించేదనని చెప్పాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. రెండవ పట్టణము. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ద లెటర్ ఆఫ్ సెయింట్ పౌల్ టు గలేషియన్స్ చాప్టర్ 4 verses 4 to 7. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండిన శిష్యును కనుగొనిరి. వారు శిష్యుని గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విన్న వారందరూ మికిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున్న పదిలపరుచుకొని మరణం చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచూ తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిష్యునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకు మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దిన పఠనాలు మనపై ఆశీర్వచనాలను శుభాకాంక్షలను పలుకుతూ ఉన్నాయి. మొదటి పఠనం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనములో ఆశీర్వచనాన్ని మనకు అందజేస్తూ ఉన్నాయి. యావే మోషేతో అహరోను పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి తెలియచేస్తున్నారు. నిన్ను ఆశీర్వదించి దేవుడు కాచి కాపాడునుగాక, నిన్ను కరుణించునుగాక, యావే నీ మీద తన కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయునుగాక అని చెప్పేసి పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూర్వకాలంలో గురువులు పండుగ దినాల్లో నూతన సంవత్సర ఆరంభంలో ఈ విధంగా ఆశీర్వచనం పలికేవారు. ఈ యొక్క ఆశీర్వాదం దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు సంవత్సరాంతం వరకు తోడై ఉండి కాచి కాపాడేటట్లు కోరుకుంటూ ఉంటారు. దైవ ఆశీస్సులతో సంవత్సర ఆరంభం కావాలని చెప్పేసి తలంచి వేడుకుంటారు. ఈ రోజున మనము 2023 సంవత్సరం దొర్లిపోయింది, 2024 సంవత్సరం ప్రారంభమైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశీస్సులతో దేవుని యొక్క శుభాకాంక్షలతో మీకు శాంతి కలుగునుగాక, మనందరికీ శాంతి దేవాదేవుడు వసగునుగాక అని చెప్పేసి మనం వేడుకుంటున్నాం. సంవత్సరంలో ప్రజలు పొందేటటువంటి మేలులన్నీ దేవుని నుండి లభిస్తున్నాయని గ్రహించాలి. ఇది మన యొక్క హృదయంలో ఉండాలి. మనకు వసగబడే ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అనుగ్రహం వలన మనకు వసగబడుతుందని చెప్పేసి మనకు ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు లేని జీవితం అర్ధరహితమని, అంధకారమయమైనటువంటి జీవితమని, అంధకారం మనలో పోవాలి అంటే, శాంతి సమాధానం నెలకొలాలంటే దేవుని యొక్క వెలుగు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరం చివరి వరకు ఎల్లప్పుడూ ఆయన యొక్క కాంతి వెలుగు మనలో ఉండాలని మనం ఆశించుకోవాలి. అందుకే యావే నీ మీద కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక, సంవత్సరం అంతా ఆ దేవుని వెలుగు మన హృదయంలో ప్రకాశించాలి అని చెప్పేసి
మంచి ప్రార్థనగా మనం ఎల్లప్పుడూ వేడుకోవాలి. అదేవిధముగా దేవుని యొక్క పేరును ఉచ్చరించడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదం కలుగుతుందని మొదటి పట్టణం చెప్తుంది. దేవుని యొక్క నామాన్ని ఎల్లప్పుడూ మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. నామస్మరణం, దేవుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని గలపాలి. మొట్టమొదటిగా ప్రాముఖ్యముగా ఆ దేవాదేవునికి మొదటి స్థానం మన జీవితంలో ఇవ్వాలి. అప్పుడు దేవుని యొక్క వెలుగు ద్వారా సంవత్సరం అంతా కూడా మనకు మంచి జరుగుతుందని విశ్వసించాలి. అట్లే సువార్త పఠనం ద్వారా శ్రీసభ యేసు నామాన్ని మనందరిపైన ఉచ్చరిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి యేసు అని నామకరణం గావించారు. యేసు లోక రక్షకుడు. యేసు ప్రభు మనందరిని కూడా రక్షించేవాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చాటుతుంది. రక్షక నామంతో సంవత్సరం ప్రారంభం అవుతుంది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం చాటుతుంది. ఆయన నామమందే మనకు రక్షణ ఉన్నదని తెలియజేస్తుంది. ప్రభు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడదురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం చాటుతుంది. యేసు మన యొక్క హృదయంలో నివసించినప్పుడు నూతన సంవత్సరము ఫలవంతమవుతుంది, ఆనందదాయకమవుతుంది, శాంతికరమైనదిగా అవుతుందని చెప్పేసి తలంచాలి. ఇహలోక సంపదలు, సుఖాలు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, సుఖభోగాలు ఎన్ని ఉన్నా ఆత్మశాంతి, సమాధానం, సంతోషం పొందలేం అని చెప్పేసి మనం నిగూఢంగా తలంచాలి, నమ్మాలి. యేసు నిజంగా మన యొక్క హృదయంలో ఉంటే ఎన్ని కష్టాలు, అరిష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంగా మనం ఎదుర్కోగలుగుతామని చెప్పేసి అభయం ఆ దేవుని యొక్క నామం అని చెప్పేసి తలంచాలి. నూతన సంవత్సరంలో అనారోగ్యం కలగవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, అపాయాలు జరగవచ్చు, అరిష్టాలు చుట్టుముట్టవచ్చు. అయినప్పటికీ కూడా రక్షకుడైన యేసు మనలో ఉంటే మన జీవితం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం తలంచాలి. ఇక 2వ పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు గలతీయులకు రాస్తూ తెలియచేసినటువంటి సత్యం ఏమిటంటే 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనంలో మన జీవితంలో నవ్యత, క్రొత్త తనం ఉండాలి అని చెప్పేసి ఏర్పడాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నూతన జీవితం, హృదయ పరివర్తనతో కూడినటువంటి జీవితం. గడిచిపోయినటువంటి జీవితం అలా రాదు. కానీ రానున్న కాలంలో మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా నవ్యత, క్రొత్తదనంతో మన జీవితాలను జీవించాలని పునీత పౌలు గారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనలో కొత్తదనం అనేది రావాలి. ఎప్పుడైతే మన జీవితంలో క్రొత్తదనం ఉంటుందో, హిస్టరీ అయినటువంటి క్రిస్మస్ మిస్టరీగా మారినప్పుడే ఆ కొత్తదనం అనేది, ఆ నూతన జీవం అనేది మనలో ఉన్నప్పుడు, మార్పు మనలో కలిగినప్పుడు అది క్రిస్మస్ అని చెప్పేసి మనం తలంచాలి. క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున మనం జరుపుకుంటూ ఉంటాం. అది ఒక హిస్టరీ. కానీ ఎప్పుడైతే ఆ నూతన జీవితాన్ని మన జీవితంలో పొందుతామో అది నిజమైనటువంటి క్రిస్మస్ అని అర్థం అని మనం తలంచాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ క్రిస్మస్ని మన జీవితంలో జరుపుకోవాలి. అంటే నూతనత్వముతో, నవ్యత కలిగినటువంటి, క్రొత్తదనం కలిగినటువంటి జీవితం ద్వారా పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. మీ హృదయంలో బుద్ధులను క్రొత్తవి కావలను, క్రొత్త స్వభావము దైవ స్వభావాన్ని పోలినదై ఉండవలను అని. అదే సత్య జీవితము ఉండవలనని పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనంలో 24వ వచనంలో తెలియజేస్తున్నారు. ఈ దినం శ్రీసభ యేసు నామాన్ని మన పెదవుల్లో ఉంచమని, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క జీవితం మనలో ప్రవేశించాలని తెలియజేస్తున్నాడు.
ఒక నానుడు ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కానీ మరియ తల్లి నీవు ఆపదలో ఉన్నా, నీవు అడిగినా అడగకున్నా కానీ తప్పకుండా మరియ తల్లి మనకు సహాయం చేస్తుందని ఈరోజున పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు సువిశేషంలో లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం మనం చదివాం. తల్లి మరియమ్మ, శ్రీసభ తల్లి అన్న మరియమ్మను ఆమెకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని. మరియ దేవుని యొక్క తల్లి కాబట్టి దేవుని వరాన్ని తన కొరకు కాక మానవులందరి కొరకు స్వీకరించింది. మానవాళికి దైవకుమారుని ప్రసాదించింది. దైవకుమారుని ప్రాణం పోసిన మరియమ్మ మనందరికీ ప్రాణం పోస్తుందని చెప్పేసి మనం తలంచాలి. యేసు పేరిట అందరిపై ఆశీర్వచనం పలకాలి అని తెలియచేస్తుంది. గతించిన సంవత్సరానికి వీడుకోలు ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి మేల్లోనే మనం పొంది ఉన్నాం. వాటిని అన్నిటినీ స్మరించుకొని దేవునికి వందనాలు చెల్లించుకుందాం. పోయిన సంవత్సరంలో ఎన్ని కష్టాలు, అనర్థాలు, అరిష్టాలు ఉన్నా పొందిన మేళ్ళు అనేకంగా ఉన్నాయి. కాబట్టి కృతజ్ఞతగా ఈ దివ్య పూజలో దేవునికి స్తుతులు స్తోత్రాలు సలుపుకుందాం. మనం చేసినటువంటి పాపాలకు, ద్రోహాలకు, అక్రమాలకు పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాప హృదయం, కృతజ్ఞత హృదయం, ఈ రెండు మనకు చాలా అవసరం. ప్రతినిత్యము ఇవి ఎల్లప్పుడూ మన యొక్క మదిలో, మన యొక్క హృదయంలో ఉండాలని చెప్పేసి తలంచాలి. ఏంటి రెండు? పశ్చాత్తాప హృదయం, కృతజ్ఞత హృదయం ఎల్లప్పుడూ చెల్లించుకుంటూ ఉండాలి. అమ్మ ప్రేమ అపురూపమైనది, తల్లి ప్రేమ తిరుగులేనిది, మాత మమకారం మరువలేనిది అని చెప్పేసి ఎన్నో విధాలుగా మనం తల్లి గురించి చెప్పవచ్చు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కాబట్టి అమ్మ ఉన్న చోట అన్నీ ఉన్నట్లే, అమ్మ లేని చోట అంతా వెళితే. కాబట్టి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అన్నట్లుగా మన మరియ తల్లి ఆదర్శ జీవితాన్ని ధ్యానించి ఆమెలాగా మనము కూడా విశ్వాసము కలిగి జీవించాలని, అప్పుడు మనకు అన్నీ సమకూర్చబడతాయని చెప్పేసి తెలియచేస్తున్నాడు. మరియ మనందరికీ తల్లి. ఆమె మనకు సలహాదారులుగా, సహాయకురాలుగా, అదేవిధంగా శ్రేయోభిలాషిగా ఎల్లప్పుడూ మనతో ఉండి మన కోసం ప్రార్థన సలుపుతూ ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక విధముగా ఆమె యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఈ యొక్క క్రొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించుదాం. మనకన్నీ కూడా యేసు నామాన్ని బట్టి స్మరణ చేసుకుంటూ, తద్వారా మనము పొందేటటువంటి సకల మేలుగాను దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క నూతన జీవం, నూతన సంవత్సరం మనందరికీ కూడా ఒక నవ్యమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి సంవత్సరముగా మన జీవితంలో మిగిలిపోవాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో, ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో. విరిగి నలిగిన నా హృదయం నీకు
సమర్పింతును. ప్రభువా నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలు మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణ మగుటకు చూచుకొని పరవశించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మేము మరియ మాతృత్వ మహోత్సవమును చేసుకొనుచు మేము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువును అయిన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము.
ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమును మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలను జీవం పోయును ఈ విందు. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలను జీవం పోయును ఈ విందు. ఆత్మదాహమును తీర్చును అమృత విందు. ఆత్మదాహమును తీర్చును అమృత విందు. నిత్య జీవమును ఒసగును ఈ విందు. నిత్య జీవమును ఒసగును ఈ విందు. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రారండి, జీవమును సగే విందులో పాల్గొనరారండి. పాల్గొనరారండి, పాల్గొనరారండి. నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకునే రీతిగా మేము ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు కూడా బడసి ఆనందింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియ మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లూర్దు మాతవు నీవే, వేళాంకన్ని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత మమ్ము బ్రోవకరావమ్మా.